చెప్పాలి. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి పద్ధతి లోపల మీరు ఇంతకుముందు మీరు మనవి చేశారు 3 సార్లు మనకు రాష్ట్ర శాసనసభ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. అయితే మీరు అన్నట్టుగా తద్వారా అనేక రకాల ప్రాబ్లమ్స్తోని ఈ యొక్క ఎలక్షన్స్ సాధ్యపడలేదు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? రాష్ట్రాల లోపల ఈ మెంబర్స్ ఏదైతే డిఫెక్షన్ కావడం, రాష్ట్రాల లోపల ప్రభుత్వాలు కూలిపోవడం, లేకుంటే ఇంకా అనేక రకాలుగా ఈ రాష్ట్ర శాసనసభల్లో 1967 తర్వాత ఇవన్నీ అస్తవ్యస్త కారణాలు వచ్చినాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ అస్తవ్యస్త కారణాలు ఏదైతే ఉన్నాయో అవన్నిటిని మీట్ అయి సరి అయినటువంటి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఆ అస్తవ్యస్త కారణాలు కాకుండా ఒకసారి ఎలక్ట్ అయిన తర్వాత ఆ శాసనసభ ఒక వరుసగా 5 సంవత్సరాలు ఉండే విధంగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఒక 10th షెడ్యూల్ కూడా ఏది యాంటీ డిఫెక్షన్ యాక్ట్ కూడా సరి అయిన పద్ధతిలో దాన్ని సవరణ చేసేటువంటి అవకాశం కనుక ఉంటే ఈ యొక్క వ్యవస్థ ఇంతకుముందు కనుక గతంలో 3 ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో అదేవిధంగా జరిగే అవకాశం ఉండొచ్చని ఇప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఉన్నది. కనుక తగు రాజ్యాంగ అమెండ్మెంట్ కనుక చేసి దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే కొంతవరకు సఫలీకృతం కావచ్చు అనేటువంటి అభిప్రాయం నాకున్నది. రైట్. అంటే ఇక్కడ సఫలీకృతం కావటం అంటే ఒకసారి ఎన్నిక జరుగుతుంది, జరిగిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇందాక మీరు చెప్పినట్టుగా మారటమా, లేకుంటే మైనార్టీలో పడిపోవటమో, బల నిరూపణ చేసుకోలేకపోతే ఆ ప్రభుత్వం డిజాల్వ్ అయితే మీ ఇందాక చెప్పారు అంటే రిమైనింగ్ పీరియడ్ అని. ఒకవేళ 3 సంవత్సరాల తర్వాత అయితే మిగిలిన రిమైనింగ్ పీరియడ్ 2 సంవత్సరాలకే కొత్తగా ఎలక్షన్ జరుగుతుంది. 5 సంవత్సరాలు కాదు, ఇంతకుముందేమో 5 సంవత్సరాలకు జరిగేది. ఇప్పుడు రిమైనింగ్ పీరియడ్ 2 years అయితే 2 years, 3 years 3 years అని. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1 yearకే పడిపోతే 4 సంవత్సరాలకు మళ్ళీ ఎలక్షన్, మళ్ళీ ఎలక్షనే లేకుండా అయితే లేదు కదా అనేది. 1 nation 1 election అన్నా మళ్ళీ ఎలక్షన్ అనివార్యం కదా అని. అట్లా కాకుండా ఒకసారి ఎలక్ట్ అయినటువంటి శాసనసభ్యుడు ఒకసారి ఏర్పడిన ప్రభుత్వం కంటిన్యూగా 5 సంవత్సరాలు ఉండే విధంగా తగు రాజ్యాంగ సవరణ కనుక తీసుకొచ్చేది ఉంటే ఈ యొక్క పరిస్థితులు రాకుండా ఉండడానికి దోహదపడచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే రాజ్యాంగ సవరణ అంటే ఒకసారి శాసనసభ లోపల ఒక ప్రభుత్వం ఏర్పాడైతే అంటే ప్రభుత్వం ఏర్పడటం అంటే ఆ ప్రభుత్వాలు మైనార్టీలో పడటం, లేకుంటే వాళ్ళు పార్టీ మారకపోవటమో, లేకుంటే వాళ్ళు ఆ ప్రభుత్వంలోనే ఉన్నా డిసిడెంట్గా ఉండి ఆ ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా ఉన్నామని చెప్పే రైటు కోల్పోతారు శాసనసభ్యులు. ఈ ప్రభుత్వం ఈ పాలన మాకు ఆ పార్టీ నుంచే గెలిచిన పార్టీ ఫిరాయింపులు పక్కన పెడదాం కాసేపటికి ఆ పార్టీలో నుంచే గెలిచిన మెజార్టీ సభ్యులు ఈ ప్రభుత్వం విశ్వాసం లేదని గవర్నర్కి లేఖిస్తే కూడా ఆ ప్రభుత్వమే కొనసాగాల. అది ఇప్పుడు మరి అట్లా ఒకసారి ఎలక్ట్ అయినట్టు శాసనసభ్యుడు 5 సంవత్సరాలు అదే విధంగా ఉండడానికి అవకాశం కల్పిస్తే సిస్టమ్ కాదా, మళ్ళీ అప్రజాస్వామికం కాదా? శాసనసభ్యుడు తన పవర్ అంటే తనకు అసంతృప్తి ఇప్పుడు మళ్ళీ చచ్చి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రిని బలపరిచి తీరాల్సి ఉంటుంది కదా అనేది కూడా వస్తుంది కదా. అది కాదండి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో 40 మంది రిజైన్ చేశారు ఎమ్మెల్యేకి. మనం కరెక్ట్ డిబేట్ ఎప్పుడు చేయగలుగుతామంటే డ్రాఫ్ట్ బిల్ కనుక తీసుకొచ్చినప్పుడు అప్పుడు మనం చేయగలుగుతాం. ఇప్పుడు వాళ్ళు డ్రాఫ్ట్ బిల్ లోపల ఏ విధంగా పొందుపరుస్తారనేది విషయం ఇప్పుడు మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది తాజాగా. అంటే ఈ దఫానే నిర్వహిస్తామనగానే మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతాయా లేదా, బీహార్లో జరుగుతాయా లేదా, మరి లేకుంటే వాటిని ఎట్లా చేస్తారు? మరి మొన్నే లోక్సభ అయినాయి, ఇప్పుడు ఆల్రెడీ కాశ్మీర్ మొదటి విడత పోలింగ్ అయింది, హర్యానా నోటిఫికేషన్ వచ్చినట్టుంది, మరో పక్కన ఢిల్లీకిను మహారాష్ట్రకి రావాల్సింది. కొద్ది గ్యాప్తో తర్వాత 2 నెలల 3 నెలల గ్యాప్తో బీహారు ఉత్తరప్రదేశ్ లాంటివి కూడా రావాల్సింది. మరి వీటిని ఎట్లా చేయాలి? చేసిన తర్వాత అన్ని కలిపి ఎన్నికలు అన్ని రాష్ట్రాలు ఎన్నికలైన తర్వాత దాని టెన్యూర్ని తగ్గించడం కానీ లేదు ఉన్న టెన్యూర్ని పెంచడం కానీ. గతంలో కూడా అనుకున్నారు కర్ణాటక టెన్యూర్ పెరుగుతుందా తగ్గుతుందా, లేదు రేపు పొద్దున తెలంగాణ కనుక టెన్యూర్ పెరుగుతుందా తగ్గుతుందా, ఇట్లా కూడా చర్చ వస్తుంది. ఎన్నికలు జరిపిన తర్వాత టెన్యూర్ పెంచడం తగ్గించడం, ఇవన్నీ చాలా చాలా డౌట్స్ చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి రామకృష్ణ రెడ్డి గారు. కరెక్టే. ఇప్పుడు రెండవది మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీరు, లేకుంటే రేపు జార్ఖండ్, ఇటువంటి వాటిల్లో ఎలక్షన్స్ అది ఇప్పుడు జరగకపోయే హర్యానా లోపల ఈ ఎలక్షన్లో ఆపడానికి వీలు లేకపోవచ్చు. ఎందుకంటే ఆ బిల్లు స్వరూపమే ఇప్పుడు మనకు తెలియదు.
రేపు డిసెంబర్లో నవంబర్లో కానీ శాసన పార్లమెంట్లో పెట్టినప్పుడే ఆ బిల్లు స్వరూపం మనకు తెలుస్తుంది. అట్లీస్ట్ వాళ్ళు ఈరోజు డ్రాఫ్ట్ బిల్ అయినా కానీ ఇప్పుడు ప్రజల్లో ఉంచితే కొంత డిబేట్ జరుగుతుండే. వాళ్ళు ఓన్లీ ప్రిన్సిపల్గా ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదమే వాళ్ళు ఒక డిసిషన్కే వచ్చినారు, కానీ దాని స్వరూపాన్ని మనకు ఇంతవరకు తెలపలేదు. కనుక డ్రాఫ్ట్ బిల్ వీలైనంత వరకు కనుక ప్రజల్లో కనుక పెడితే దాన్ని డిస్కస్ చేసి దాని ప్రోస్ అండ్ కాన్స్ నిర్ణయం చేయడానికి వీలు పడుతుంది. రైట్ పోరెడ్డి గారు, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు అంత హడావిడి, ఎందుకంటే జమిన్ ఎన్నికలు చాలా కాలంగా చర్చ తీసుకొచ్చారు. మొదటి దఫా ప్రధానమంత్రిగా మోడీ వచ్చిన తర్వాత, రెండోసారి అయిన తర్వాత కూడా డిబేట్ కొనసాగించారు. చివరి క్షణం లాస్ట్ అవర్స్లో కోవిడ్ కమిటీ వేశారు. అది పొలిటికల్